ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के इस विशेष दिन में ఈ రోజు ఈ విశేషతమైనటువంటి రోజున बाप दादा के साथ బాప్ దాదాతో बर्थडे मनाने के लिए పుట్టినరోజు చేసుకోవడానికి आए हुए విచ్చేసినటువంటి बाप दादा के బాప్ దాదా యొక్క फ्रेंड लोगों को స్నేహితులకు बाप दादा का याद प्यार और नमस्ते। బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే। बाप दादा ने बच्चे नहीं कहा, బాప్ దాదా ఇక్కడ పిల్లలు అని అనలేదు, फ्रेंड कहा। ఫ్రెండ్ అని చెప్పన్నారు। क्यों कहा, उसका राज है। ఎందుకన్నారు, దీనిలో రహస్యం ఏంటి? हर साल ప్రతి సంవత్సరం मुरली के आधार पर మురళి ఆధారంగా जो मुरली रिवाइज हो रहा है ఏ మురళి అయితే మళ్ళీ వస్తుందో उसके आधार पर దాని ఆధారంగా साल में 2-3 बार शिव जयंती आता है। ప్రతి సంవత్సరంలోనూ 2 సార్లు శివ జయంతి వస్తుంది। 2 या 3 बार आता है, 2 సార్లు లేకపోతే 3 సార్లు కూడా వస్తుంది। लेकिन కానీ वो शिव जयंती और बच्चों की जयंती में ఆ శివ జయంతి మరియు పిల్లల జయంతి రోజున मीनिंग अलग अलग रहता है। రెండిటికి అర్థం వేరేగా ఉంటుంది। जयंती तो है, జయంతి అయితే అవును, बाप और बच्चों का ही जयंती है, తండ్రి మరియు పిల్లల యొక్క జయంతి, लेकिन కానీ संबंध अलग अलग है। సంబంధం ఏంటి అక్కడ వేరే వేరేగా ఉంది। जब छोटे बच्चा का जन्म होता है ఎప్పుడైతే చిన్న పిల్లవాడితో జన్మ అయిందో तो माँ और बच्चों का जन्म होता है। అక్కడ అమ్మది మరియు పిల్లవాడిది జన్మ కలిసి అవుతుంది। అప్పుడు थोड़ा बच्चा बड़े होने के बाद అప్పుడు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక माँ टीचर बन जाती है, बच्चा स्टूडेंट बन जाता है और नया जन्म स्टार्ट होता है। అప్పుడు అమ్మ టీచర్ అవుతుంది, ఈ చిన్న పిల్లవాడు స్టూడెంట్ అవుతాడు, అప్పుడు ఒక కొత్త జన్మ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి। उसके बाद దాని తర్వాత जब बच्चा बड़ा होकर जॉब में लग जाता है ఆ పిల్లవాడు పెద్ద అయ్యి జాబ్ లోకి వెళ్ళాడు అనుకోండి, तब संबंध चेंज हो जाता है। అప్పుడు సంబంధం మళ్ళీ మార్పు చెందుతుంది। तो यहाँ भी ఇక్కడ కూడా बाप दादा के साथ బాప్ దాదాతో जो शिव जयंती है, ఏ శివ జయంతి అయితే ఉందో किस इंटेंशन से ये शिव जयंती मनाया जाएगा, ఏ ఉద్దేశంతో మనం ఈ శివ జయంతిని జరుపుకుంటున్నాము, ये पहले हम जानेंगे। ఇది ఫస్ట్ మనం తెలుసుకుందాం। उसके बाद దాని తర్వాత लौकिक में भक्ति मार्ग में कैसे शिव जयंती मनाते हैं, లౌకికంలో భక్తి మార్గంలో శివ జయంతి ఎలా జరుపుతారు, उसका स्पिरिचुअल मीनिंग क्या है, దాని ఆధ్యాత్మికంగా అర్థం ఏంటి, उसको आप निराकार में कैसे मनाना है, దాన్ని మీరు నిరాకారంలో ఎలా జరుపుకోవాలి, ये भी बाबा ने इस मुरली में कहा है। అది కూడా బాబా మీకు ఈ మురళిలో చెప్పారు। ब्रह्मा कुमार बनने के बाद బ్రహ్మకుమారిలుగా అయిన తర్వాత अपने अपने सेवा केंद्र में తమ తమ సేవా కేంద్రాల్లో साल में एक बार సంవత్సరంలో ఒకసారి जो बाबा ने विधि बताया है, బాబా ఏదైతే విధి మనకు చెప్పారో उस विधि से जो शिवरात्रि मनाते हैं, ఆ విధితో మనము శివరాత్రి జరుపుకుంటామో, जो स्थूल रूप में मनाते हैं, ఏదైతే స్థూల రూపంలో జరుపుకుంటామో उसके पीछे स्पिरिचुअल रीजन क्या है, कैसे मनाना है, దాని వెనకాల ఆధ్యాత్మిక కారణం ఏమిటో, దాన్ని ఎలా జరుపుకోవాలో ये भी हम जानेंगे। ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇందులో। ये सभी इस मुरली में बाबा ने कहा है। ఇవన్నీ కూడా బాబా ఈ మురళిలో మనకి చెప్పారు। आप सभी लोग మీరందరూ बहुत प्यार से చాలా ప్రేమతో इस प्रोग्राम में अटेंड किए हैं, ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు। इसलिए आप सभी लोगों को అందువల్ల మీ అందరికీ बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుంచి दिल का स्वागत है। హృదయపూర్వక స్వాగతం। इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 9th March 1994। మార్చి 9, 1994। ये मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ न्यारा और प्यारा। అతీతమైన మరియు ప్రియమైన। किससे न्यारा,
ఎవరి నుంచి అతీతంగా ఉండడం? मेरा शरीर, मेरा धन, मेरा संसार, मेरा दुनिया, जो मेरा मेरा कहते थे ना, इससे न्यारा। నా శరీరము, నా ధనము, నా ఫ్యామిలీ, ఇది ఏదైతే నాది నాది అని అనుకుంటున్నామో దాని నుంచి అతీతంగా ఉండడం. है और किससे प्यारा? దేంతో ప్రియంగా ఉండాలి? स्नेह, प्यार, सुख, आनंद, इससे प्यारा। స్నేహము మరియు ప్రేమ, సుఖము, శాంతి వీటితో ప్రియంగా ఉండాలి. दुनिया से लेने में न्यारा ప్రపంచం నుంచి తీసుకోవడంలో అతీతంగా ఉండాలి. और दुनिया को देने में प्यारा। అయితే ప్రపంచానికి ఇవ్వడంలో ప్రియంగా ఉండాలి. మనం विकार को लेने में न्यारा, వికారాలు తీసుకోవడంలో అతీతంగా ఉండాలి. भगवान की शक्ति देने में प्यारा। భగవంతుని శక్తిని ఇవ్వడంలో ప్రియంగా ఉండాలి. दुनिया में जो कुछ भी है मेरा कुछ भी नहीं है, उससे न्यारा है। मेरापन से, मालिकपन से न्यारा। ప్రపంచంలో ఏ వస్తువైనా దాని నుంచి అతీతంగా ఉండాలి. నాది అన్న దాని నుంచి కూడా అతీతంగా ఉండాలి. लेकिन भगवान के प्यार को सभी को देना है, इसमें प्यारा। కానీ భగవంతుని శక్తి అందరికీ ఇవ్వాలి, అందులో ప్రియంగా ఉండాలి. इस दुनिया में मेरा कोई भी नहीं, मैं निर्बंधन हूं, इससे न्यारा। ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది నాది లేదు, నేను నిర్బంధుని, నాది ఏమీ లేదు అన్న దాంతో ఉండాలి. और भगवान के प्यार देने में सभी को देना है, हर आत्मा को देना है, उसमें प्यारा। భగవంతుని ప్రేమని అందరికీ ఇవ్వాలి, అందులో ప్రియంగా ఉండాలి. तो ऐसे न्यारा और प्यारा, అలా అతీతంగా ఉండండి మరియు ప్రియంగా ఉండండి. स्थूल के रूप में सेलिब्रेशन करने में न्यारा और सूक्ष्म रूप में सेलिब्रेशन करने में प्यारा। స్థూల రూపంలో సెలబ్రేషన్ చేసుకోవడానికి అతీతంగా ఉండండి, సూక్ష్మ రూపంలో సెలబ్రేషన్ చేసుకోవడానికి ప్రియంగా ఉండండి. दूसरा बाबा ने कहा वंडरफुल। రెండవది ఏం చెప్పారు బాబా? వండర్ఫుల్, అద్భుతం అని చెప్పారు. क्यों? ఎందుకు? बाप और बच्चे दोनों का बर्थडे है। ఇక్కడ ఏంటంటే తండ్రిది పిల్లలది ఇద్దరిది కలిపి పుట్టినరోజు. लौकिक में లౌకికంలో एक ही बार बच्चों का और बाप का बर्थडे चलता है, माना एक ही बार बच्चों का जन्म होता है, ఒక్కసారి పిల్లలు పుడతారు కదా, జన్మ వస్తుంది, तो वही बर्थडे को मनाते हैं। ఆ రోజునే పుట్టినరోజు అని చెప్పి జరుపుతారు. दुनिया में आत्माएं आत्माओं का बर्थडे मनाते हैं, ప్రపంచంలో ఆత్మల యొక్క పుట్టినరోజు జరుపుతారు. यहाँ आत्माएं परमात्मा का बर्थडे मनाते हैं। ఇక్కడ ఏంటి? ఆత్మలు పరమాత్మ యొక్క పుట్టినరోజు జరుపుతారు. और परमात्मा आत्माओं का बर्थडे मनाते हैं। పరమాత్మ ఏం చేస్తారు? ఆత్మల యొక్క పుట్టినరోజు జరుపుతారు. और एक ही आत्मा के साथ अलग अलग समय पर अलग अलग संबंधों में बर्थडे मनाते हैं। ఒక ఆత్మతోనే రకరకాల సమయాల్లో రకరకాల సంబంధాలతో పుట్టినరోజు జరుపుతారు. साथ में దీంతో పాటు बाप और बच्चों का बर्थडे का डेट सेम है, తండ్రిది మరియు పిల్లలది కూడా పుట్టినరోజు సేమ్ డేట్, समय भी सेम है। సమయం కూడా సేమ్. लौकिक में లౌకికంలో डेट एक हो सकता है, बच्चे और बाप का जन्म एक हो सकता है डेट, లౌకికంలో తండ్రిది మరియు పిల్లవాడిది డేట్ ఎప్పుడైనా ఒకసారి అవ్వచ్చు, मंथ भी एक हो सकता है, మంత్ కూడా ఒకటే అవ్వచ్చు, నెల కూడా ఒకటే అవ్వచ్చు. लेकिन साल एक ही बार नहीं होता है। కానీ సంవత్సరం అయితే ఒకటి అవ్వదు కదా. ये वंडरफुल है। ఇది వండర్ఫుల్. नेक्स्ट है स्नेह और सुख भरा अवतरण है, जन्म नहीं है, अवतरण है। మూడవది ఏంటి? స్నేహము మరియు సుఖము యొక్క అవతరణ. माना बाप और बच्चे दोनों इक्वल है, फ्रेंड्स है। అంటే ఏంటంటే ఇక్కడ తండ్రి మరియు పిల్లలు ఇద్దరు ఫ్రెండ్స్, అంటే ఈక్వల్. तो इससे बच्चों को भी सुख मिलता है और दुनिया को भी बच्चे सुख देते हैं, इसलिए सुख भरा अवतरण है। ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి సుఖం దొరుకుతుంది మరియు ఆ పిల్లలు ఏం చేస్తారు? ప్రపంచానికి సుఖం ఇస్తారు. ये अवतार है। ఇది అవతారం అంటారు. परम धाम से आते हैं, పరంధామం నుంచి వస్తారు, यहाँ पाठ करते हैं, ఇక్కడ పాత్ర నిభాయిస్తారు, उसके बाद रिटर्न अपना घर चले जाते हैं। దాని తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. तो इस जन्म में ఈ జన్మలో मरण नहीं है, మరణం అయితే లేదు. क्योंकि ये अवतार है। ఎందుకంటే ఇది అవతారం కాబట్టి. तो ऐसे शिव जयंती है। కాబట్టి ఇలాంటి శివ జయంతి. लेकिन इतना सुनने से ये सीक्रेट आपको पता नहीं चलता है। కానీ ఇంత వినడంలో మీకు ఈ రహస్యం అయితే మీకు తెలియదు, అర్థం అవ్వదు.
तो सीक्रेट क्या है? అయితే ఇక్కడ అర్థం ఏంటి? एक एक है भगवान ने आपको आत्मा का जन्म दिया, माना ज्ञान दिया। ఫస్ట్ ఏంటంటే భగవంతుడు మీకు ఆత్మ అనే జ్ఞానం ఇచ్చారు. वो बाप थे, आप बच्चे थे। ఆయన తండ్రి, మీరు పిల్లలు. भले आपको आत्मा का ज्ञान मिला होगा, మీకు ఆత్మ యొక్క జ్ఞానము దొరికే ఉంటుంది. लेकिन जिस दिन आपको निश्चय हुआ अपने ऊपर और बाप के ऊपर, तभी आपका उस दिन का जन्म है। అయితే మీకు ఏ రోజైతే తండ్రి మీద జ్ఞానం మీద నిశ్చయం వచ్చిందో అది ఇంకొక పుట్టినరోజు. ठीक है, वो है एग्जैक्ट बर्थ डेट। అదే అసలైన పుట్టినరోజు. जिस दिन आप बाबा के घर में गए, जिस दिन आपको पॉम्पलेट मिला, वो नहीं, आपके मन में जो निश्चय हुआ यही मेरा सच्चा बाप है, वही आपका शिव जयंती का डेट है। ఏ రోజైతే మీరు సెంటర్కి వెళ్ళారో లేకపోతే మీకు అక్కడ పాంప్లెట్ దొరికిందో ఆ రోజు కాదు మీ పుట్టినరోజు. ఏ రోజైతే మీకు తండ్రి మీద నిశ్చయం కలిగిందో అది అసలైన మీ పుట్టినరోజు అన్నమాట. उसके बाद बाबा ने आपको क्या किया? रूहानी प्यार देते गए। जब आपको समस्या का समाधान मिलता गया, बाबा शक्ति देते गए। దాని తర్వాత నుంచి మీకు ఆత్మిక ప్రేమ దొరుకుతూ వచ్చింది బాబా నుంచి, మరియు మీ సమస్యలకి సమాధానం చెప్తూ వచ్చారు బాబా. बाबा शक्ति भी देते गए। బాబా శక్తి కూడా ఇస్తూ వచ్చారు. ऐसे रूहानी प्यार मिला। ఇలాంటి ఆత్మిక ప్రేమ దొరికింది మీకు. इसलिए आप लोग कहते हैं, भाई जी जब स्टार्टिंग में बाबा के घर में आए थे ना, बहुत बाबा अनुभव कराता था, बहुत सहज था। అందుకే అంటారు మీరు ఫస్ట్ లో బాబా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా అనుభవం ఫీలింగ్ అయ్యేది, బాబా కూడా చాలా అనుభవం చేయించేవారు, అది చాలా సహజంగా కూడా ఉండేది అంటారు. उसके बाद आपका नया शिव जयंती स्टार्ट हो गया बाबा के साथ। దాని తర్వాత మీకు కొత్త పుట్టినరోజు స్టార్ట్ అయింది బాబాతో. टीचर और स्टूडेंट के रूप में। ఇప్పుడు ఇక్కడ ఏంటి ఎలా స్టార్ట్ అయింది? టీచరు మరియు స్టూడెంట్ రూపంలో. तो दिन में ज्यादा संबंध बाबा ज्ञान सुनाते थे, आप स्टूडेंट्स के रूप में उस ज्ञान के गहराई में जाते थे, धारणा करते थे, ज्ञान को समझते थे। ఇక్కడ బాబా తండ్రి మనకి జ్ఞానం చెప్పేవారు, మీరు కూడా ఏంటి లోతుగా జ్ఞానంలో అంతా తెలుసుకుని దాన్ని అభ్యసించేవారు. साथ में आपको बाबा ने मास्टर शिक्षक भी बनाया, आपने और किसी को भी ज्ञान भी सुनाने लगे। తర్వాత మిమ్మల్ని మాస్టర్ శిక్షకులుగా చేశారు బాబా. దాని తర్వాత మీరు వేరే వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టారు. उसके बाद स्टार्ट हो गया गुरु और शिष्यों का जयंती। దాని తర్వాత స్టార్ట్ అయింది గురువులు మరియు శిష్యుల యొక్క జయంతి. ठीक है, इसमें बाबा ने आपको योग द्वारा आपको भी गति सदगति का शक्ति दिया, और मास्टर सदगुरु के रूप में आप और लोगों को भी योग का दान करने लगे। దాని తర్వాత మీకు బాబా యోగ శక్తి ద్వారా గతి మరియు సద్గతి అంటే ఏంటో చెప్పారు. దాని తర్వాత మీరు వేరే వాళ్ళకి యోగ శక్తి ఇవ్వడం మొదలు పెట్టారు. उसके बाद बाबा ने आपके साथ शादी किया, राम के रूप में, सीता के रूप में, ये नया जन्म हुआ। తర్వాత బాబా మిమ్మల్ని రాముడు సీతా రూపంలో వివాహం కూడా చేసుకున్నారు. ये है नया संबंध का शिव जयंती। ఇది కొత్త శివ జయంతి, కొత్త రూపంలో. उसके बाद बाबा ने आपको फ्रेंड के रूप में अपना समान बना दिया। దాని తర్వాత బాబా మిమ్మల్ని ఏం చేశారు? ఫ్రెండ్ రూపంలో సమానంగా చేసుకున్నారు. और अपनी जायदाद दुनिया को देने के लिए निमित्त बनाया। ఆయన ఆస్తిని ప్రపంచంలో వాళ్ళందరికీ ఇవ్వడానికి మిమ్మల్ని నిమిత్తంగా చేశారు. तो आज ये शिव जयंती किस संबंध का है? అయితే ఈ రోజు ఈ శివ జయంతి ఏ సంబంధంలో చెప్తున్నారు? तो अपने शिव को, निराकार को, మన శివునికి నిరాకార రూపంలో, बाप के रूप में, తండ్రి రూపంలో, टीचर के रूप में, టీచర్ రూపంలో, सदगुरु के रूप में, సద్గురువు రూపంలో, प्रियतम के रूप में, ప్రియుడి రూపంలో, पति के रूप में, భర్త రూపంలో, डॉक्टर के रूप में, డాక్టర్ రూపంలో, दादा के रूप में, తాతయ్య రూపంలో, ऐसे अलग अलग संबंधों में आपने बाबा को यूज किया। అలా రకరకాల సంబంధాల్లో మీరు బాబాని ఉపయోగించుకున్నారు. लेकिन आज है కానీ ఈ రోజు ये सबसे अतीत नया शिव जयंती बाप और बच्चों का। ఈ అన్నిటికీ అతీతమైనది ఈ శివ జయంతి, తండ్రిది పిల్లలది. वो क्या है? అదేంటంటే दिव्य जन्म है। ఈ దివ్య జన్మ. माना आप भगवान के जैसे क्लीन एंड क्लियर प्योर बने हो, మీరు భగవంతుడి లాగా క్లియర్ గా క్లీన్ గా అయ్యారు. और आपको बाबा सिर्फ विश्व कल्याण के लिए ही यूज करते हैं।
మిమ్మల్ని బాబా ఓన్లీ విశ్వ కళ్యాణానికే ఉపయోగిస్తున్నారు. तो ये जयंती होने के बाद ఈ జయంతి అయిన తర్వాత आप पर्सनल के लिए भगवान से कुछ भी मांग नहीं सकते हो మీ పర్సనల్ కి బాబా నుంచి ఏది అడగరు ఇంకా. और अपने साधन को तन धन जन के लिए भी आप कुछ मांग नहीं सकते हो. మీ సాధనాల కంటే తనువు జనము ధనానికి కూడా ఏది మీరు అడగరు ఇంకా. लौकिक अलौकिक कोई आत्माओं के लिए भी आप मांग नहीं सकते हो. ఆ లౌకికల్లో అలౌకికల్లో వాళ్ళ గురించి కూడా మీరు అడగలేరు. सारे विश्व के लिए सदा आपका जिंदगी ही समर्पित रहना चाहिए. ఓన్లీ విశ్వానికే మీ జీవితం సమర్పితం అవ్వాలి. सदा सूर्य के रूप में सदा सारे विश्व को रोशनी देते रहना चाहिए. సదా ఎప్పుడు సూర్యుడిలాగే మొత్తం విశ్వానంతటికి మీరు వెలుగునివ్వాలి. और कर्म होने के बाद तुरंत बाबा के साथ अपने घर में जाना चाहिए और कहाँ भी नहीं जाना चाहिए. కర్మ అయిపోయిన తర్వాత మీరు తండ్రితో పాటు తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. और जो भी आपको डिस्कशन करना है बातचीत करना है बाबा के घर में बाबा के साथ बात करना है बीच में बात नहीं करना चाहिए. మీకు ఏది డిస్కషన్ చేయాలన్నా బాబా ఇంట్లో చేయాలి, మధ్యలో ఏమి చేయకూడదు. सूक्ष्मोत्तर में जाकर बाबा से बात करो. సూక్ష్మతలలోకి వెళ్ళి బాబాతో మాట్లాడండి. परमधाम में जाकर बाबा से शक्ति ले लो. పరంధామానికి వెళ్ళి బాబా నుంచి శక్తి తీసుకోండి. स्थूल वतन में आते ही सिर्फ आपका विश्व कल्याण का ये पाठ है और कुछ सोचना नहीं है. స్థూల వతనంలోకి వచ్చిన వెంటనే అక్కడ మీరు ఓన్లీ విశ్వ కళ్యాణానికి పాత్ర, ఇంకేమీ లేదు అక్కడ. जब हम लौकिक में ड्यूटी करते थे యోగేష్ భాయ్ గురించి చెప్తున్నారు. లౌకికల్లో ఆయన ఉద్యోగం చేసేటప్పుడు हमारा ड्यूटी था सेल्स जॉब. ఆయన డ్యూటీ ఏంటి? సేల్స్ జాబ్. जब हमारे साथ कोई जूनियर लोगों को हम ट्रेनिंग के लिए लेकर जाते थे నాతో పాటు ఎవరైనా జూనియర్ ఉంటారు కదా, జూనియర్స్ ని ట్రైనింగ్ అని తీసుకువెళ్ళినప్పుడు जब हम कस्टमर के पास जाते थे हम अलग अलग वेराइटी से बात करते थे. కస్టమర్స్ దగ్గరికి వెళ్లే వాళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. तो हम वो ट्रेनी लोगों को कहते थे आपको जो भी डाउट है वहां से वापस बस में आने के बाद व्हीकल में आने के बाद फैक्ट्री में आने के बाद पूछना है आपने वहां क्यों कहा या ऐसे क्यों कहा या ऐसे क्यों कहा. మీరు అక్కడ ట్రైనింగ్ లో వాళ్ళకి నేను చెప్పేవాడిని, నేను అక్కడ మాట్లాడాక బయటకు వచ్చాక అప్పుడు బస్సులో గానీ ఇంటికి వచ్చిన తర్వాత కంపెనీకి వచ్చిన తర్వాత అక్కడ ఇలా ఎందుకు అన్నారో అలా ఎందుకు అన్నారో అప్పుడు అడగమనేవారు. वहां नहीं पूछना चाहिए. అక్కడ మటుకు అడగకూడదు. ऐसे ही सेवा के टाइम पर चुपचाप सेवा करो. అలాగే సేవ సమయంలో ఏం మాట్లాడకుండా సేవ చేయండి. उस समय में सफलता हुई असफलता हुई आपको जैसे भी लगा चुप रहो. మీకు అక్కడ సఫలత అవ్వచ్చు అసఫలత అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. जब आप एकांत में आ जाते हो अकेले में आ जाते हो आपको जो भी डाउट है उस समय बाबा के सामने रखकर उसका समाधान ले लो. మీరు ఏకాంతంలోకి వచ్చినప్పుడు అప్పుడు మీకు ఏ డౌట్ అయినా సరే మీరు బాబాతో అడగండి. तो ऐसे जो सेवा करने वाले महान आत्माएं हैं అలాంటి వాళ్ళే సేవ చేసే మహాన ఆత్మలు. जो ऐसे सेवा करने वाले हैं అలా చేసే వాళ్ళు ऐसे योग्य बने हैं అలాంటి యోగ్యులుగా అయ్యారు. जो सेवा ऑलरेडी कर रहे हैं ఎవరైతే సేవ అలా ఆల్రెడీ చేస్తున్నారు ऐसे बाबा ने उन बच्चों को रेडी किया है అలా బాబా ఆ పిల్లలందరినీ రెడీ చేశారు. और ऐसे साधन ऑलरेडी बन चुके हैं. అలాంటి పిల్లలు ఆల్రెడీ తయారయ్యారు. ऐसे आत्माएं पूज्य हैं. అలాంటి ఆత్మలు పూజ్యులు. क्यों? ఎందుకంటే भगवान की शक्ति భగవంతుడి శక్తి सारे विश्व में पहुंचने के कारण మొత్తం విశ్వం అంతట్లోకి చేరడం వల్ల वो सारे आत्माएं ఆ ఆత్మలందరూ पंच तत्व పంచతత్వాలు रिटर्न के रूप में రిటర్న్ రూపంలో थैंक यू के रूप में థ్యాంక్ యూ రూపంలో आपको पूजा के रूप में गायन के रूप में पूजा कर रहे हैं. మీకు పూజ చేస్తున్నారు, గాయనం చేస్తున్నారు. जो आपने कर्म किया है उसका फल में वो रिटर्न कर रहे हैं. మీరు ఏదైతే సేవ చేశారో అవన్నీ రిటర్న్ రూపంలో ఆ ఫలితాలన్నీ వస్తాయి. सपोज आपने ऐसा नहीं किया है तो अभी से भी आप कर सकते हो. ఇప్పటి వరకు మీరు ఇలా చెయ్యలేదు అనుకోండి, ఇప్పటి నుంచి కూడా మీరు సేవ చేయొచ్చు. तो विश्व कल्याण का नया जन्म आज से आपका होता है. ఈ రోజు నుంచి విశ్వ కళ్యాణం చెయ్యాలనే కొత్త జన్మ ఈ రోజు నుంచి మీకు మొదలవుతుంది. ये शिवरात्रि नहीं है, शिव जयंती है, बर्थडे है.
ఇది శివరాత్రి కాదు, శివ జయంతి అంటే పుట్టినరోజు ఇక్కడ. शिव बाबा और आपके साथ नया कर्तव्य, नया संबंध का नया जयंती है. శివబాబాకి మీకు కొత్త ఇక్కడ కొత్త సంబంధం, కొత్త కర్తవ్యం, కొత్త జయంతి ఇక్కడ. सिर्फ एक दिन के लिए नहीं, ఓన్లీ ఒక రోజుకి మాత్రమే కాదు, सारे ब्राह्मण जीवन के लिए. మొత్తం బ్రాహ్మణ జీవితాంతటికి. तो आज बाप दादा కాబట్టి ఈ రోజు బాప్దాదా त्रिदेव रचता, త్రిదేవ రచయిత ब्रह्मा विष्णु शंकर, బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, स्थापना पालना विनाश. స్థాపన, పాలన, వినాశనం. ऐसे जो बच्चे भगवान के एक तीन कर्तव्य करने के लिए सदा एवर रेडी है, ఇలాంటి పిల్లలు ఎవరంటే భగవంతుడి ఈ కార్యాలకి సహయోగం ఇవ్వడానికి రెడీగా ఉన్నారో, ये तीन कर्तव्यों को करने के लिए सदा एवर रेडी है. ఈ 3 కర్తవ్యాలు చేయడానికి ఎల్లప్పుడూ ఎవరు రెడీగా ఉన్నారో, ऐसे बाप ने ऐसे आत्मा को यूज किया है, అలాంటిదంటే ఇలాంటి పిల్లల్ని ఉపయోగించుకున్నారు. ऐसे पूजा योग्य सालिग्राम बच्चों से मिलने आए हैं. అలాంటి పూజ్య శాలిగ్రామ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. जब तक ऐसे साधना पुरुषार्थ सेवा नहीं करेंगे, ఎప్పటి వరకు ఇలాంటి సాధన పురుషార్థం చెయ్యలేదంటే सालिग्राम तो बन जाएंगे, శాలిగ్రామాలు అయితే అయిపోతారు, पूज्य नहीं बनेंगे. కానీ పూజ్యులుగా అయితే అవ్వలేదు. कभी कभी टेम्पल में क्या होता है ना, అప్పుడప్పుడు గుడిలో ఏమవుతుందంటే बड़े बड़े यज्ञ चलता है, చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. मट्टी से सालिग्राम बनाते हैं. మట్టితో శాలిగ్రామాలు తయారు చేస్తారు. आधा घंटा 1 घंटा 2 घंटा के लिए पूजा चलता है. అరగంట, గంట లేకపోతే 2 గంటల పూజ జరుగుతుంది వాటికి. उसके बाद उस सालिग्राम को फेंक देते हैं, कोई पूछने वाले नहीं रहते हैं. దాని తర్వాత ఏం చేస్తారు, ఆ శాలిగ్రామాల్ని విసిరేస్తారు, ఎవరు అడిగే వాళ్ళే లేరు అక్కడ. वैसे ही जो बच्चे साल में एक बार, 5 साल में एक बार, 3 दिन के लिए माउंट आबू जाते हैं और मिलन करके वापस आते हैं, उसके बाद नियम फॉलो नहीं करते हैं, तो वो लोग ऐसे सालिग्राम बन जाते हैं. ఎవరైతే సంవత్సరానికి ఒకసారి లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి మౌంట్ ఆబూ వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక్కడ నియమాలకి ఫాలో అవ్వకుండా మామూలుగా అయిపోతారో వాళ్ళు ఇలాంటి శాలిగ్రామాలుగా అవుతారు. तो बाबा आज किसके बारे में कह रहे हैं? బాబా ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నారు? जो टेम्पल में शिवलिंग रहता है, గుడిలో ఏదైతే శివలింగం ఉంటుందో, जिनको दिन बार पूजा चलती है, ఎవరికైతే దినంలో 3 సార్లు పూజ జరుగుతుందో, विधिवत चलता है, విధి పరంగా జరుగుతుందో, वैसे ही उनके साथ में रहने वाला पत्थर का जो लिंग रहता, माना सालिग्राम रहता है, అక్కడ దాంతో పాటు కూడా ఈ శాలిగ్రామం, రాయ అనే శాలిగ్రామానికి కూడా జరుగుతుంది పూజ. जो लिंग का पूजा चलता है, ऐसे ही विधि से इनको भी पूजा चलता है. అక్కడ శివలింగానికి ఎలా జరుగుతుందో ఆ విధితోనే ఈ శాలిగ్రామానికి కూడా పూజ చేయబడుతుంది. ऐसे पूज्य सालिग्राम बच्चों से मिलने आए हैं. అలాంటి పూజ్యులైన శాలిగ్రామ పిల్లలతో మిలనం జరుపుకోవడానికి వచ్చారు. वो कैसे? అది ఎలా? जहां भी आप सेवा के लिए जाते हैं, ఎక్కడికైనా సరే మీరు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు दिल से सेवा करो, హృదయపూర్వకంగా సేవ చేయండి, मन और प्यार से सेवा करो, మనస్సుతో మరియు ప్రేమతో సేవ చేయండి, शुभ भावना शुभ कामना से सेवा करो, శుభ భావనతోనూ శుభ కామనతోనూ మీరు సేవ చేయండి, निमित्त और निर्माण भाव से सेवा करो. నిమిత్తంగా మరియు నిర్మాణ భావంతో సేవ చేయండి. उनके मन में ऐसे आपको सील लगाना है, వాళ్ళ మనసులో ఎలాగ సీల్ రావాలి అంటే, ये आत्मा ने हमको यथार्थ राजयोग सिखाया है. ఈ ఆత్మ మాకు యథార్థమైన రాజయోగం నేర్పించారు అని చెప్పి, इस आत्मा द्वारा ही हमको यथार्थ रास्ता मिला है. ఈ ఆత్మ ద్వారానే మాకు యథార్థమైన దారి దొరికింది అని చెప్పి. जब भी वो शिव बाबा को याद करते हैं, साथ में मन से आपको भी दिल से थैंक यू आना चाहिए. వాళ్ళు శివబాబాని అక్కడ తలుచుకున్నప్పుడు మిమ్మల్ని కూడా ఆ టైంలో తలుచుకుని మీకు థ్యాంక్ యూ అన్నది రావాలి. आपका फोटो वहां रहने का जरूरत नहीं है, మీ ఫోటో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, लेकिन मन में आपके प्रति वो रिस्पेक्ट और प्यार रहना चाहिए. వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ మరియు గౌరవం ఉండాలి. तो ऐसे सालिग्राम बच्चों से बाबा मिलने के लिए आए हैं. అలాంటి శాలిగ్రామ పిల్లల్ని కలుసుకునేందుకు వచ్చారు బాబా.
बाबा कहते ये तो महान कार्य है। బాబా అంటారు ఇది చాలా మహానమైన కార్యం. ये कार्य सिर्फ बाप नहीं कर सकते हैं, सिर्फ बच्चे नहीं कर सकते हैं। ఈ గొప్ప కార్యము ఓన్లీ తండ్రి ఒక్కళ్ళే చేయలేరు, లేకపోతే విడిగా పిల్లలు ఒక్కళ్ళే చేయలేరు. बाप और बच्चे दोनों मिलकर करने के कारण ये बाप और बच्चों का जयंती है। తండ్రి మరియు పిల్లలు కలిసి సేవ చేస్తారు కాబట్టి ఇది తండ్రిది మరియు పిల్లల జయంతి. लेकिन एक्चुअली कर्म करने वाला शिव बाबा है। కానీ మన కర్మంతా చేయించే వాళ్ళు ఎవరు? శివబాబానే. हम सिर्फ साधन है बस। మనం ఓన్లీ సాధనం మాత్రమే. लेकिन కానీ कर्म का फल में बाबा बच्चों को ज्यादा दे देते हैं। కర్మ యొక్క ఫలితంలో మటుకు పిల్లలకి బాబా ఎక్కువ ఇస్తారు. शिव बाबा को सिर्फ लिंग के रूप में पूजा चलता है। శివబాబాకి ఓన్లీ లింగ రూపంలోనే పూజ జరుగుతుంది. आपको लिंग माना आत्मा के रूप में शालिग्राम के रूप में भी पूजा चलता है। మీకు ఆత్మ రూపంలోను మరియు శాలిగ్రామ రూపంలోను కూడా పూజ జరుగుతుంది. और नेक्स्ट शरीर के रूप में देवता के रूप में भी आपको पूजा चलता है। ఆ నెక్స్ట్ శరీర రూపంలోను మరియు దేవతా రూపంలో కూడా పూజ జరుగుతుంది. आपको किरीट डालते हैं और हार डालते हैं, ऐसे शरीर को भी पूजा चलता है। మీకు కిరీటం పెడతారు, లేకపోతే హారం వేస్తారు, అలా శరీర రూపంలో కూడా మీకు జరుగుతుంది పూజ. तो आप डबल पूज्य हो। మీరు డబల్ పూజ. तो बाबा को भी कभी कभी भक्त लोग भावना के कारण బాబా కూడా అప్పుడప్పుడు పిల్లలు భక్తి రూపంలో కూడా किरीट तो लगाते हैं, కిరీటం అయితే పెడతారు. लेकिन किरीट कहाँ लगाते हैं? కానీ కిరీటాన్ని ఎక్కడ పెడతారు? सिर के ऊपर लगाना पड़ेगा ना। ఆ కిరీటాన్ని అయితే తల మీద పెట్టాలి కదా. शिव बाबा को सिर थोड़े ही है, శివబాబాకి అయితే శిరస్సు ఏం లేదు కదా. आपको तो शरीर है, इसलिए सिर के लिए किरीट रखकर पूजा करते हैं। మీకైతే శరీరం ఉంది కాబట్టి కిరీటం పెట్టి పూజ చేస్తారు. लेकिन కానీ ऐसे डबल पूजा के लिए योग्य बनना है तो क्या करना पड़ेगा? అలా డబల్ గా పూజ్యులుగా అవ్వాలి అంటే మీరు ఏం చెయ్యాలి? पूजा हो रहा है करके बहुत खुश मत होना है। మీకు పూజ జరుగుతుంది అని చెప్పి సంతోషపడటం కాదు. उसके लिए कोई नियम है, कंडीशन है, जो फॉलो करते हैं उनको ही पूजा होता है। దానికి నియమాలు ఉన్నాయి, కండిషన్లు ఉన్నాయి. ఎవరైతే ఇవన్నీ ఫాలో అవుతారో వాళ్ళకే పూజ జరుగుతుంది. अभी बाप और बच्चे दोनों मिलकर ऐसे ईश्वरीय कार्य करना पड़ता है। ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు కలిపి ఇలాంటి ఈశ్వరీయ కార్యం చేయాల్సి వస్తుంది. लेकिन थोड़ा अनुभव होने के बाद बच्चों में अहम भाव अभिमान आ जाता है। కానీ కొన్ని రోజులు అనుభవం అయ్యాక పిల్లలకి అహంభావం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది. हम कर सकते हैं करके बाबा को बाजू में रखकर खुद करने के लिए जाते हैं। మేమే చేసేయగలము అని చెప్పి బాబాని పక్కన పెట్టేసి వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళిపోతారు. सेवा तो हो जाएगा, సేవ అయితే అవుతుంది, लेकिन मन में सफलता नहीं रहता है। కానీ మనసులో సఫలత ఉండదు. बाबा को आगे रखने से బాబాని ముందుంచడం వల్ల मेहनत कम लगता है और सफलता ज्यादा होता है। శ్రమ తక్కువ అనిపిస్తుంది, సఫలత ఎక్కువ అనిపిస్తుంది. तो ऐसे महान दिव्य जन्म है, ఇలాంటి గొప్ప దివ్య జన్మ ఇది. विश्व परिवर्तन का दिव्य जन्म है। విశ్వ పరివర్తన యొక్క దివ్య జన్మ. ऐसे बाबा के साथ नया जन्म लेने से बाप दादा के साथ ही आप अपना घर चले जाएंगे। ఇలా మీరు ఇలా చేయడం వల్ల బాప్ దాదాతోనే మీ ఇంటికి మీరు వెళ్ళొచ్చు. तो ऐसे बर्थडे मनाने आए हो ना, ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చారు కదా, तो उसके लिए क्या करना है? దాని గురించి ఏం చెయ్యాలి మనం? वर्तमान समय में संगम युग में आप ये सभी जो कर रहे हो, వర్తమాన సమయంలో సంగమ యుగంలో ఏదైతే మీరు ఇవన్నీ చేస్తున్నారో वही लोग भक्त लोग स्थूल रूप में मना रहे हैं। అదే భక్తులు కూడా స్థూల రూపంలో చేస్తున్నారు. అక్కడ वो एक दिन मनाते हैं, వాళ్ళు ఒక రోజే చేస్తారు. आपको सारे जीवन मनाना है। మీరు మొత్తం జీవితం అంతా చెయ్యాలి. అది वो लोग क्या करते हैं? వాళ్ళు ఏం చేస్తారు? एक है व्रत रखते हैं, ఒకటేంటి వ్రతం పెట్టుకుంటారు, दूसरा है समर्पित होते हैं। రెండవది ఏంటి సమర్పితం అవుతారు. खुद समर्पित होने को नहीं होता है करके नारियल को समर्पित करते हैं, नहीं तो फल को समर्पित करते हैं, दूध समर्पित करते हैं, पानी डालते हैं, कुछ ना कुछ समर्पण कर देते हैं। వాళ్ళకి వాళ్ళు సమర్పితం అవ్వలేరు కాబట్టి కొబ్బరికాయ సమర్పితం చేస్తారు, లేకపోతే ఫ్రూట్స్, లేకపోతే పాలు, లేకపోతే నీరు, ఇలాంటివి సమర్పితం చేస్తారు. तो ये किसका अधिकार है?
ఇది దేనికి స్మృతి చిహ్నము? आपके पास जो तन है, मन है, धन है, जीवन है, श्वास है, संकल्प है, ये सभी समर्पण करने का यादगार वो लोग चीज वो शिवलिंग के ऊपर क्या करते हैं, समर्पित कर देते हैं। మీ తనువు, మనస్సు, శ్వాస అన్ని కూడా మీరు సమర్పితం చేయాలి. ఇవి దేనికి స్మృతి చిహ్నంగా వాళ్ళు స్థూల రూపంలో ఏం చేస్తారు? ఈ కొబ్బరికాయలు ఇవన్నీ ఇస్తారు. आप तो सूक्ष्म रूप में करते हैं, उसके यादगार में वो स्थूल रूप में करते हैं। మీరైతే స్థూల రూపంలో ఇస్తారు, దానికి స్మృతి చిహ్నంగా వాళ్ళు ఏం చేస్తారు? స్థూల రూపంలో కొబ్బరికాయ, పాలు ఈ రూపంలో, పళ్ళు రూపంలో ఇస్తారు. और व्रत क्या रखते हैं? మరియు వ్రతం ఏం పెట్టుకుంటారు? सुबह से शाम तक 24 आवर एक ड्रॉप मुख से पानी भी नहीं लेते, ऐसे स्ट्रॉन्ग क्या रखते हैं, व्रत रखते हैं। ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు కూడా ఒక్క చుక్క కూడా నీరు తాగకుండా వ్రతాన్ని చేపడతారు వాళ్ళు. माना बाहर दुनिया का कुछ भी भोजन शरीर रूपी साधन को वो नहीं देते हैं। అంటే ఇక్కడ ఏంటంటే బయట భోజనం కూడా శరీరానికి ఇవ్వరు. और सारे दिन भगवान के प्रति, शिव बाबा के प्रति भजन करना, गायन करना, टेम्पल जाना, शिव बाबा के कनेक्टेड फिल्म देखना, उसी के साथ में ही रहते हैं। రోజంతా ఏం చేస్తారు? శివుడికి అక్కడ భజన చేయడము, లేకపోతే గుడికి వెళ్ళడము, లేకపోతే దేవుడికి సంబంధించిన సినిమా చూడటము, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. तो डायरेक्टली इनडायरेक्टली शिव बाबा के साथ ही कनेक्शन में रहना है। వాళ్ళు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా శివబాబాతోనే సంబంధంతో ఉంటారు. आपको क्या करना है? మీరేం చేయాలి? बाकी रहा हुआ जिंदगी में మొత్తం తర్వాత ఇప్పుడు మిగిలి ఉన్న జీవితం అంతా इस दुनिया का जो भी देह, ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా దేహాన్ని, देहधारी, దేహదారుల్ని, पंच तत्व, పంచతత్వాలను, तीनों लोक, 3 లోకాల్ని, कोई आत्माओं का जो वायुमंडल और वाइब्रेशन, ఏ ఆత్మ యొక్క అయినా వాయుమండలం కానీ వైబ్రేషన్స్ కానీ आपको मन से टच भी नहीं करना चाहिए। మిమ్మల్ని మనస్సుకు కూడా టచ్ అవ్వకూడదు అసలు. వాళ్ళంతా उतना पवित्र रहना है। అంత పవిత్రంగా ఉండాలి మీరు. जो भी है भगवान का देन है। ఏదైనా సరే అది భగవంతుడి ఇచ్చిందే. जो भी आपको मिलता है भगवान से यज्ञ से दिया है, ईश्वरीय सेवार्थ दिया है। ఏదైనా మీకు దొరికిందో అది భగవంతుడు ఇచ్చారు, అది సేవ గురించి ఇచ్చారు. वो जैसे दृढ़ता से व्रत रखते हैं तो आपको भी वैसे ही दृढ़ता से ही व्रत रखना है। बीच में किसी भी कारण कट नहीं करना चाहिए। వాళ్ళు ఎలా వ్రతం పెడతారో మీరు కూడా ఇక్కడ అలాగే దృఢంగా వ్రతం తీసుకోవాలి, మధ్యలో కట్ అవ్వదు. ऐसे नहीं होना चाहिए। ఇలా అవ్వకూడదు. बीके का ड्रेस डाल दिया तो बीके का नियम फॉलो करो, लौकिक का ड्रेस डाल दिया तो लौकिक में रह जाओ, ऐसा नहीं होना चाहिए। బీకే డ్రెస్ వేసుకున్నప్పుడు బీకే నియమాలు పాటించాలి, మామూలు లౌకికల్లో మామూలు కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు అక్కడ నియమాలు పాటించాలి అని కాదు. ఇక్కడ अभी तो कोई नहीं देख रहे हैं ना, चलता है करके मन में कोई इच्छा रखकर वैरायटी भोजन खाने का मन इच्छा नहीं आना चाहिए। ఎవరు చూడలేదు కదా అని చెప్పి మనసులో కోరిక పెట్టుకుని అది తినేయడము అలా కాదు. ऐसे आप करेंगे तो ఇలా మీరు చేశారు అంటే కనుక पूजा योग्य नहीं बन सकते हैं। పూజా యోగ్యులుగా అవ్వలేదు. ये साथ में बाबा कहते हैं जागरण। దీంతో పాటు బాబా ఏం చెప్తున్నారు? జాగరణ. जब आप योग में रहते हो ఇప్పుడు యోగంలో ఉన్నప్పుడు जुटका तो नहीं आता है, తోలరు కదా మీరు. नेमिनाथ होकर योग तो नहीं कर रहे हो, పేరుకే యోగం చేయటం లేదు కదా. स्वामीनाथ होकर योग कर रहे हो ना। స్వామినాథన్గా అయ్యి యోగం చేస్తున్నారు కదా. अज्ञान से बाहर आ गए हो ना, అజ్ఞానం నుంచి బయటకు వచ్చారు కదా. तो ऐसे सदा जागृत अवस्था में रहते हो। అలా ఎప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్త అవస్థలో ఉంటున్నారా? आत्मा और परमात्मा की स्मृति में रहते हो। మీరు ఆత్మ మరియు పరమాత్మ అనే స్మృతిలో ఉంటున్నారా? वो देखो एक रात जागरण करने के लिए कितना मुश्किलात फेस करते हैं। వాళ్ళు ఒక్క రోజు జాగరణ చేయడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుంది. तो ऐसे ही आपको अटेंशन से सारा जिंदगी जागृत रहना चाहिए। అలా మీరు జీవితం అంతా అటెన్షన్ తో జాగృతమై ఉండాలి. तो ब्राह्मण जन्म का दिव्य व्रत लिया है, బ్రాహ్మణ జన్మ యొక్క దివ్య వ్రతాన్ని తీసుకున్నారా మీరు? विश्व कल्याण आपको ही करना है, విశ్వ కళ్యాణం మీరే చేయాలి. और कोई नहीं आने वाले हैं, వేరే వాళ్ళు ఎవరు రావటం లేదు. और कोई आएंगे वो लोग करेंगे, ऐसा नहीं है। जो ऑलरेडी बीके बने हैं आपको ही करना पड़ेगा, आप में ही वो एलिजिबिलिटी है। ఎవరో వస్తారు ఎవరో చేస్తారని కాదు, మీరు బీకేలుగా అయ్యారు కదా, కాబట్టి ఆ ఎలిజిబిలిటీ మీకే ఉంది, మీరే చేయాలి విశ్వ కళ్యాణం.
लेकिन थोड़ा सा दृढ़ संकल्प रहे, थोड़ा सा एफर्ट रहे। కానీ కొంచెం దృఢ సంకల్పం ఉండాలి, కొంచెం ఎఫర్ట్ అంటే ప్రయత్నం ఉండాలి. तो ऐसे అలా विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణానికి जो निमित्त बने हुए आत्माओं को ఎలా నిమిత్తంగా అయిన ఆత్మలకు नया संबंध में, కొత్త సంబంధంలో, नया कर्तव्य में, కొత్త కర్తవ్యంలో, नया विधि में కొత్త విధిలో बर्थडे का बाबा का मुबारक हो, मुबारक हो, मुबारक हो। బర్త్డే యొక్క బాబా యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు. नंबर 2, రెండవది ఏంటంటే जो भी बाबा ने नियम बताया है, ఏదైతే బాబా నియమాలు చెప్పారో, जो नियम में जो पास विथ ऑनर होते हैं, ఎవరైతే నియమాల్లో పాస్ విత్ హానర్ గా అయ్యారో उनको भी बाबा सेकंड रूप में मुबारक दे रहे हैं। వాళ్ళకు కూడా బాబా సెకండ్ రూపంలో శుభాకాంక్షలు ఇస్తున్నారు. पहले बर्थडे का मुबारक, ఫస్ట్ పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు, दूसरा पास होने का मुबारक, రెండవది పాస్ అయినాక దాని శుభాకాంక్షలు, तीसरा है सदा अचल रहना। మూడవది ఏంటి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండడం. कभी भी अपने मन को डिस्टर्ब नहीं करना, ఎప్పుడు మన మనసుని డిస్టర్బ్ చేయకూడదు, अटेंशन से रहना है, అటెన్షన్ తో ఉండాలి ఎప్పుడు మనం. उसके लिए मुबारक। దాని గురించి కూడా ఇక్కడ మీకు శుభాకాంక్షలు. अभी बच्चे पूछ रहे हैं ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, अचल कैसे रहे, స్థిరంగా ఎలా అవుతాము? परिस्थिति आता है, పరిస్థితులు అయితే వస్తాయి కదా, विघ्न आता है, విఘ్నాలు వస్తాయి, अलग अलग रूप का हिसाब किताब आता है, రకరకాల రూపంలో లెక్కాచారాలు వస్తాయి, दर्द आता है, बीमारी आता है। నొప్పి వస్తుంది, అనారోగ్యం వస్తుంది. उस समय क्या करें? అప్పుడు ఆ సమయంలో ఏం చేయాలి? ज्यादातर ये मुरली डबल विदेशियों के लिए बाबा ने सुनाया था। ఎక్కువ బాబా ఈ మురళి డబల్ విదేశీయుల గురించి చెప్పారు. वो लोग तो इंग्लिश में ही बात करते हैं ना, వాళ్ళు ఇంగ్లీష్ లోనే ఎక్కువ మాట్లాడతారు కదా. तो बाबा ने इंग्लिश का या अच्छा वर्ड को ही एग्जाम्पल देकर आंसर दिया है। బాబా ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా ఇచ్చి అర్థం చేయించారు. ఇక్కడ जब आपके मन चंचल होता है, ఎప్పుడైతే మీ మనసు చంచలంగా అయిపోతుందో, अचल नहीं रहता है, స్థిరంగా ఉండదో, तो क्या होता है? అప్పుడు ఏమవుతుంది? वाट करके आता, ऐसे क्यों हुआ, ऐसा नहीं होना चाहिए था ना करके वाट करके आता है। వాట్ అని వస్తుంది, అంటే ఇలా ఎందుకు అయింది, ఎందుకు ఏమిటి ఇలా అయింది అని వస్తుంది మనకి క్వశ్చన్. इसका मतलब ब्राह्मण जीवन है ना, एक क्या है, तीर्थ यात्रा है। ఎందుకంటే బ్రాహ్మణ జీవితం ఒక తీర్థయాత్ర లాంటిది. जीवन ही एक क्या है, वो क्या है, रूट है जहाँ एक जगह से दूसरे जगह पर जाने का एक रास्ता है। జీవితమే ఏంటి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే ఒక దారి. एक जर्नी है, ఇది ఒక జర్నీ, ఒక ప్రయాణం. बीच में रुकावट तो आएगा। మధ్యలో ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. टू व्हीलर में जाएंगे तो पेट्रोल डालना है, पंचर हो गया, खराब हो गया, कुछ होता है। టూ వీలర్ లో వెళ్ళాం అనుకోండి, పెట్రోల్ అయిపోవడమో లేకపోతే పంక్చర్ అవ్వడమో ఏదో ఒకటి వస్తుంది కదా ఆటంకం. आगे कोई पहाड़ आ गया, बारिश आ गया, ऐसा कुछ रुकावट आता है। ముందు ముందు కొంచెం ఏదో ఒక వర్షం వచ్చింది, లేకపోతే కొండ అడ్డొచ్చింది, ఏదో రూపంలో ఆటంకం వస్తుంది ఖచ్చితంగా. जब तक उस परिस्थिति को, विघ्न को, समस्या को समाधान नहीं देते हैं, आगे नहीं बढ़ सकते हैं ना। ఎప్పటి వరకు మన ఆ సమస్యలకి సమాధానం ఇవ్వలేదు అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం కదా. पीछे तो नहीं जा सकते हैं, వెనక్కైతే వెళ్ళలేము, आगे पहुंच गए हैं, ముందుకైతే కొంచెం కొంచెం ముందుకైతే వచ్చేసాము. दूसरा रास्ता है नहीं, రెండవ దారి అయితే లేనే లేదు. तो उस समय क्या करेंगे? అప్పుడు ఆ సమయంలో ఏం చేయాలి మనం? हम इतना पुरुषार्थ कर रहे हैं, अमृत वेले कर रहे हैं, सेवा कर रहे हैं, फिर भी हमको क्यों आया करके इसे वाट 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 का सोचते रहेंगे क्या? మేము అమృత వేళ ఇంత చేస్తున్నాము, ఇంత పురుషార్థం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, అయినా సరే వాట్ ఎందుకు, ఏమిటి ఏమిటి ఇలా వచ్చింది అని అడుగుతూ కూర్చుంటామా ఏంటి? ऐसे आ गया तो उससे बाहर आने का विधि क्या है? అలా ఏమిటి అని వచ్చింది అనుకోండి, దాని నుంచి బయటికి రావాలంటే విధి ఏంటి? उसके आगे आकर वाट वाट करके मन में ज्यादा टेंशन, क्वेश्चन नहीं पूछना। సమస్య వచ్చినప్పుడు మనసులో ఏమిటి ఏమిటి అని ఎక్కువ క్వశ్చన్ రాకూడదు. फ्लाई करो बताया बाबा ने, उड़ो। బాబా అంటున్నారు ఎగరండి, అంటే ఫ్లై అవ్వండి అని చెప్తున్నారు బాబా. फ्लाई माना क्या है? बिल्डिंग के ऊपर जाकर खड़े होना है क्या? అయితే ఇక్కడ ఫ్లై అంటే ఎగరడం అంటే బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి ఉండడమా ఏంటి? समस्या को वहां ही रखो,
సమస్యను అక్కడే ఉంచండి. थोड़ा टाइम निकालो, కొంచెం టైం తీసుకోండి. पावरफुल योग करो, मन को परमधाम में लेकर जाओ, पावरफुल योग करो और विश्व कल्याण करो। అప్పుడు ఏం చేయాలంటే సమస్యను అక్కడే ఉంచి పవర్ఫుల్ యోగం చేసి మీరు పరంధామంలోకి వెళ్ళండి. विश्व का कल्याण करो, सारे विश्व को सकाश दो। విశ్వ కళ్యాణం చేయండి, మొత్తం విశ్వానంతటికి సకాశం ఇవ్వండి. जब आपके आगे पहाड़ है, आपके आगे समुंदर है, आप फ्लाइट में जा रहे हो तो समुंदर और पहाड़ कहाँ रहेगा? మీరు మీ ముందు ఒక కొండ వచ్చింది అనుకోండి, లేకపోతే సముద్రం వచ్చింది అనుకోండి, మీరు ఫ్లైట్ లో వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకు అవన్నీ అడ్డంగా ఉంటాయా? ఉండవు కదా. तो शरीर को क्या क्या कि आपने एक साधन द्वारा उस परिस्थिति से भी ऊपर लेकर गए तो परिस्थिति वहां ही रह जाएगा और आप पास होकर आगे बढ़ जाएंगे। అప్పుడు మీరు శరీరాన్ని ఏంటంటే ఆ పరిస్థితి నుంచి మీరు పైకి తీసుకెళ్తారు, సమస్యను అక్కడే ఉంచుతారు, పరిస్థితిని పైకి తీసుకువెళ్లారు అనుకోండి, మీరు ఇంకా పైకి ఉంటారు. ऐसे ही मन रूपी साधन को ऊपर लेकर जाओ, बाबा के पास लेकर जाओ। बाबा आपको क्या करेगा, उस परिस्थिति से ऐसे लेकर जाएगा, परिस्थिति का प्रभाव ही आपके ऊपर नहीं पड़ेगा। అప్పుడు మీరు మనస్సుని ఏం చేయాలి, పైకి తీసుకెళ్ళాలి, బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు మీకు బాబా ఎలాంటి పరిస్థితిని ఇస్తారు అంటే, సమస్య जितना आप योग करते हो परिस्थिति बाबा ही उसका समाधान कर देगा, परिस्थिति का टच भी आपको नहीं होगा। అప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మీకు బాబాయే దానికి సమాధానం చెప్తారు, ఆ పరిస్థితి మళ్ళీ మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు. आप फ्लाई नहीं किया तो क्या करना पड़ेगा? మీరు ఎగరలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? और किसी का सहयोग लेना पड़ेगा वो उससे बाहर आने के लिए। లేకపోతే ఎవరో ఒకరి సహయోగం తీసుకోవాలి ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే. नहीं तो हैमर लेकर तोड़ना पड़ेगा, टका 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 करके सुबह दिन रात भर उसको क्या करना पड़ेगा, काटना पड़ेगा। లేకపోతే ఒక పెద్ద సుత్తి తీసుకుని దాన్ని అలా కొడుతూ ఉండాలి. तो ऐसी समस्या आते ही तुरंत क्या करो, उड़ो, योग करो, ये बाबा ने विधि बताया। అందుకని ఏం చెప్తున్నారంటే, ఇలా సమస్య వచ్చిందంటే వెంటనే ఎగరండి, బాబా ఈ సమస్యకి సమాధానం చెప్తున్నారు. तो जब भी आपके मन में वाट करके आता है, इस विधि को प्रैक्टिस करो। ఎప్పుడైనా మీకు మనసులో ఏమిటి అంటే వాట్ అని వచ్చింది అంటే ఈ విధిని ఫాలో అవ్వండి అందరూ. नेक्स्ट होता है वाई। నెక్స్ట్ ఏంటి? వై అంటే ఎందుకు అని చెప్పి. सदा ये लोग मुझे ही टारगेट क्यों करते हैं? ఎప్పుడు వీళ్ళందరూ నన్నే టార్గెట్ ఎందుకు చేస్తారు? मुझे ही ऐसे क्यों निंदा क्यों करते हैं? నన్ను ఒక్కళ్ళే ఎందుకు అలా నిందిస్తూ ఉంటారు? बार बार मुझे ही माना टिंगल क्यों करते हैं? నన్నే అన్నిసార్లు నన్నే ఎప్పుడు కూడా నన్నే ఎందుకు అంటారు, చూపిస్తారు, వేసి చూపిస్తారు. ऐसे समय में ఇలాంటి సమయంలో उस व्यक्ति को बाय बाय करो, ज्यादा उसके मन में मत लेना। అలాంటి వ్యక్తికి మీరు బాయ్ బాయ్ చెప్పండి, వాళ్ళ మనసులో ఎక్కువ ఉంచుకోకండి. उन्होंने जो कुछ भी कहा है ना, मन में मत रखना, बाय बाय कर देना, डाटा बाय बाय। వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు వాళ్ళకి మనసులో బాయ్ బాయ్ చెప్పండి, మనసులో ఏది ఉంచుకోవద్దు. जैसे लौकिक में किसी से बात करते हो, ఎలా అంటే లౌకికంలో ఎవరితో అయినా మాట్లాడినప్పుడు, फोन से बात कर रहे हो, ఫోన్ లో మాట్లాడినప్పుడు आपको उनसे बात करना अच्छा नहीं लगता है, మీకు వాళ్ళతో మాట్లాడడం మనకి అంత ఇష్టం లేకపోయినప్పుడు तुरंत फोन में क्या कहते हो? వెంటనే మీరు ఫోన్ లో ఏమంటారు? भाई जी घर में कोई रिश्तेदार आ गए हैं, बाद में फोन करेंगे। బాయిజీ ఇంటికి బంధువులు వచ్చారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాము అంటారు కదా. नहीं तो किसी का फोन आ गया है, बाद में हम बात करेंगे। లేకపోతే ఎవరిదో ఫోన్ వచ్చింది, మేము తర్వాత మాట్లాడతాం అంటారు కదా. तो तुरंत आप क्या करते हो, उनसे दूर हो जाते हो, उनका डिस्टेंस मेंटेन करते हो। మీరు వెంటనే అక్కడి నుంచి మీరు దూరం అవుతారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. तो ऐसे क्या करो, तुरंत उनसे बाय बाय कर लो। అలా మీరు ఏం చేస్తారంటే వాళ్ళతో వెంటనే బాయ్ బాయ్ చెప్పి. तो अपने को चेक करो, ऐसी समस्या के समय पर किस विधि को अपनाना है। కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, అలాంటి సిచ్యుయేషన్స్ లో మీరు అలా రెస్పాన్స్ అవుతున్నారా లేదా. किसी ने कुछ कह दिया ना, वो जो सब्जेक्ट है बाबा को रिपोर्ट कर दो और आप आराम से रहो। ఇలాంటి సబ్జెక్ట్ ఏమైనా వచ్చినా మీరు బాబాకి రిపోర్ట్ చేయండి, మీరు ఆరాంగా ఉండండి. ठीक है, क्योंकि जिम्मेदारी बाप का है, सेवा बाबा का है, सब कुछ बाबा का है, मालिक वो है, आपको टेंशन लेने का जरूरत नहीं है। ఎందుకంటే యజమాని తండ్రే, నెక్స్ట్ ఆయనదే మొత్తం బాధ్యత అంతా కూడా, కాబట్టి మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ठीक है, नेक्स्ट आता है हाउ। నెక్స్ట్ వస్తుంది హౌ అంటే ఎలా. इस समस्या का समाधान हम कैसे लेंगे, ऐसे करेंगे क्या, वैसे करेंगे क्या, बहुत हम सोचते हैं। ఈ సమస్యకి మన సమాధానం ఎలాగా, ఇలా చేద్దామా లేకపోతే అలా చేద్దామా అని చెప్పి చాలా ఆలోచిస్తాం. तो उस समय क्या करो, ఆ
ఆ సమయంలో ఏం చేస్తారంటే अभी तक अपने जिंदगी में ఇంతవరకు మీ జీవితంలో भगवान ने आपको कितना हेल्प किया है, భగవంతుడు మీకు ఎంత హెల్ప్ చేశారో, और जब समस्या आने के बाद उसका जो समाधान कितना सुंदर बाबा ने दिया है, సమస్య వచ్చిన తర్వాత దానికి సమాధానం ఎంత సుందరంగా బాబా మీకు ఇచ్చారో, हर कर्म में आपको कल्याणी हुआ है। ప్రతి కర్మలోనూ మీకు కళ్యాణమే జరిగింది. हर बार आपका जो स्टेज ऊपर ही हुआ है, ప్రతిసారి మీ స్టేజ్ పైనే ఉంది. प्रोवाइडेड आप निस्वार्थ भाव से निर्माण भाव से सेवा करेंगे तो అక్కడ మీరు నిస్వార్థంతోనూ నిర్మాణ భావంతోనూ మీరు సేవ చేస్తేనే ये रिजल्ट्स आपको मिलेगा। ఈ రిజల్ట్స్ మీకు వస్తాయి. कुछ भी आ जाए, ఏదైనా రానియండి, ड्रामा में आपको कल्याणकारी है। డ్రామాలో మీరు కళ్యాణకారులే. तो ऐसे अपने मन से सोचकर కాబట్టి ఇలా మీ మనస్సుతో ఆలోచించుకుని वो सारे क्वेश्चन को बिंदु लगाओ। ఆ అన్ని క్వశ్చన్స్ కి మీరు బిందువు పెట్టండి. जो भी आए बाबा को शॉर्ट में बता देना, ఏది వచ్చినా సరే సమస్య బాబాకి చెప్పండి. तो आराम से आप रहना। మీరు ఆరాంగా ఉండండి. तो आपका मन में जो हलचल है ना, बहुत कम समय में क्लियर हो जाएगा। అప్పుడు మీ మనసులో ఎలాంటి అలజడి ఉన్నా ఒక తక్కువ సమయంలో క్లియర్ అయిపోతుంది. तो ऐसे इस विधि को फॉलो करते हुए అలా ఆ విధితో మీరు ఫాలో అయ్యి करने वाले ఈ చేసేవాళ్ళు अचल बच्चों को స్థిరమైన పిల్లలకు बाप का थर्ड टाइम का मुबारक हो, मुबारक हो, मुबारक हो। బాబా యొక్క మూడోసారి శుభాకాంక్షలు. बर्थडे का शुभाशय, ఆ పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు, पास होने के लिए मुबारक, పాస్ అయినందుకు శుభాకాంక్షలు, और अचल रहने के लिए मुबारक। మూడవది ఇలా స్థిరంగా ఉండడం వల్ల శుభాకాంక్షలు. तो ऐसे आपको बर्थडे मनाना है। ఇలా మీరు పుట్టినరోజు జరుపుకోవాలి. अभी बच्चे पूछते हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతారు, बाबा బాబా जो ईश्वरी विश्वविद्यालय में जो बर्थडे मनाते हैं ना, ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో ఏదైతే పుట్టినరోజు జరుపుతారు కదా, उसका स्पिरिचुअल मीनिंग क्या है? దాని ఆధ్యాత్మికంగా దాని అర్థం ఏంటి? वहां भी बर्थडे मनाते हैं ना, थोड़ा डिफरेंट लेवल में। అక్కడ కూడా పుట్టినరోజు జరుపుతారు కదా ఒక డిఫరెంట్ లెవెల్లో. कैसे? ఎలా? दीप जलाते हैं, దీపాన్ని వెలిగిస్తారు, केक कट करते हैं, కేక్ కట్ చేస్తారు, फ्लैग होस्टिंग करते हैं, జెండా ఎగరవేస్తారు, गाना गाते हैं, పాటలు పాడతారు, डांस करते हैं, డాన్స్ చేస్తారు, स्वीट बनाते हैं, खाते हैं और खिलाते हैं। స్వీట్ తయారు చేస్తారు, తింటారు మరియు తినిపిస్తారు. इसका स्पिरिचुअल मीनिंग क्या है? దీని ఆధ్యాత్మిక మీనింగ్ ఏంటి? तो दिया जलाना माना क्या है? దీపం వెలిగించడం అంటే ఏంటి? रोशनी आना। ప్రకాశం రావటం. ऐसे दृढ़ता से आप दृढ़ संकल्प करो कि ये सेवा, ये साधना, ये पुरुषार्थ मैं ही कर सकता हूँ। మీరు ఇది దృఢ సంకల్పంతో మీరు అనుకోవాలి, ఈ సేవ పురుషార్థము ఓన్లీ నేనే చేస్తాను అని చెప్పి. बाकी लोग करेंगे या नहीं करेंगे, मुझे करना ही है, मैं ही करूंगा। వేరే వాళ్ళు చేసినా చెయ్యకపోయినా నేను మటుకు చేస్తాను, నేనే చేస్తాను. तो ऐसे दृढ़ता से संकल्प भी करो और उसको साकार करने के लिए जो भी विधि है उसको अप्लाई करो। ఇలా దృఢంతో సంకల్పం చేయండి, ఇది సాకారం అవడానికి సంకల్పం కూడా చేయండి. वो साकार करने के लिए దాన్ని సాకారం చేయడానికి दिया निरंतर वो जलते रहना है, तो हर रोज उसको तेल या घी डालते रहना चाहिए ना। ఆ దీపము ఎప్పుడు వెలగాలి అనుకోండి, మీరు ప్రతి రోజు దానికి నెయ్యి గాని నూనె గాని వేస్తూ ఉండాలి కదా. ऐसे भगवान से मिला हुआ प्योर ज्ञान को धारणा के रूप में उसमें डालते ही रहना चाहिए। అలా భగవంతుడి నుంచి జ్ఞానం ఏదైతే దొరికిందో మనము దాన్ని ధారణ రూపంలో అలా వేస్తూ ఉండాలి. मुरली द्वारा जो मिला है वही धारणा करना है। మురళి ద్వారా ఏదైతే మనకి దొరికిందో అదే ధారణ చేయాలి, ఆ జ్ఞానాన్ని ధారణ చేయాలి. मिक्स्ड तेल ऐड नहीं करना चाहिए। మిక్స్డ్ నూనె ఏమి, ఆయిల్ ఏమి యాడ్ చేయకూడదు. जितना डालते जाएंगे उस दिया का जो रोशनी है ना बढ़ता ही जाएगा। మీరు ఎంత వేస్తూ ఉంటే ఈ నూనె, అప్పుడు ఆ దీపం యొక్క ప్రకాశం అంత ఎక్కువ అవుతూ ఉంటుంది. जितना वो फैलता जाएगा उतना परसेंटेज में विश्व कल्याण होता रहेगा, उतना आपका पूजा होता रहेगा।
ఎంత ప్రకాశం వ్యాపిస్తుందో విశ్వ కళ్యాణం జరుగుతుంది. అప్పుడు మీకు ఆ ఆశీర్వాదాలు దొరుకుతాయి. तो ऐसे हर रोज ज्ञान को सुनना और स्वरूप में लाना, धारणा करना, ये करते ही रहना चाहिए अंत समय तक। అలా మీరు జ్ఞానాన్ని రోజు వినడము, స్వరూపంలోకి తీసుకురావడం. ऐसा नहीं कि शादी में गए, माँ के घर में गए, 15 दिन का छुट्टी नहीं चलता है। అలా కాదు రోజు వివాహానికి వెళ్ళాము, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, 15 రోజులు సెలవు పెడదాము అని కాదు. तो ऐसे करेंगे तो बैटरी डिस्चार्ज हो जाएगा, रोशनी कम हो जाएगा, कुछ भी दिखाई नहीं देगा। అలా చేశారు అంటే గనక బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, వెలుతురు తక్కువైపోతుంది. ठीक है, नेक्स्ट है केक कट करना। రెండవది ఏంటి? కేక్ కట్ చేస్తారు. सारा केक एक ही बार नहीं काटते हैं ना। మొత్తం కేక్ అంతా ఒకేసారి తినలేం కదా. केक माना, केक को क्या करते, काटते हैं। काटते माना क्या है? కేక్ ని ఏం చేస్తాం మనము? కట్ చేస్తాం. కట్ చేయడం అంటే ఏంటి? जैसे शरीर में कुछ सीरियस बीमारी होता है, जो कुछ खराब हो गया है, डॉक्टर ऑपरेशन द्वारा उस पार्ट को क्या करते हैं, काटते हैं। శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏదైనా పార్ట్ కి, అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? అక్కడ దాన్ని కట్ చేస్తారు. कट करके उसको फेंक देते हैं। కట్ చేసి ఏం చేస్తారు? దాన్ని తీసేస్తారు. उसके बाद शरीर पहले जैसे आने के लिए टैबलेट, टॉनिक, इंजेक्शन सभी देता है। దాని తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఆ శరీరంలో ఆ భాగం మళ్ళీ ముందులా రావడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్, సిరప్ అన్ని ఇస్తారు. ऐसे ही అలాగే आपके पास जो सूक्ष्म कमियां हैं, మీలో ఏదైతే సూక్ష్మంగా లోపాలు ఉన్నాయో, विकार है, వికారాలు ఉన్నాయో, हर रोज ప్రతిరోజు छोटे छोटे रूप में उसको काटना है। చిన్న చిన్న రూపంలో వాటిని కట్ చేసేయాలి. खाना नहीं है, उसको फेंकना है। వాటిని తినడం కాదు, వాటిని విసిరేయాలి. अभी बच्चे पूछते हैं, అప్పుడు పిల్లలు అడుగుతారు, हम केक काटने के बाद खाते हैं ना बाबा, क्या खाए? आप कहते हो फेंकना है, खाना क्या है? బాబా మేము కేక్ కట్ చేసాక తింటాం కదా, మీరైతే ఈ వికారాల్ని కట్ చేసి విసిరేమంటారు, మరి ఏది తినాలి అని అడుగుతున్నారు. दो बाबा से योग का शक्ति को खाओ। బాబా యొక్క యోగంతో శక్తిని తినండి. मुरली द्वारा जो बाबा योग का नया नया विधि बताते हैं, उस आधार पर क्या करो, योग करो और शक्ति को धारणा करो। మురళి ద్వారా బాబా ఏదైతే యోగం ఎలా చేయాలో విధిస్తారో దాన్ని ధారణ చేయండి. उससे आपके आत्मा और मन को शक्ति मिलेगा। దాంతో అప్పుడు మీ ఆత్మకి, మనస్సుకి శక్తి దొరుకుతుంది. तीसरा है फ्लैग होस्टिंग करना। మూడవది జెండా ఎగరవేయటం. जिसके फ्लैग होस्टिंग कहाँ करते हैं? జెండా ఎక్కడ ఎగరవేస్తారు? बिल्डिंग के ऊपर। బిల్డింగ్ మీద ఎగరేస్తారు కదా. जिनके घर के ऊपर फ्लैग है, ఎవరి ఇంటి పైన జెండా ఉందో, सेवा केंद्र के ऊपर फ्लैग है, సేవా కేంద్రం మీద జెండా ఉందో, तो पता चलता है ये बी के परिवार वालों का घर है। అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇది బీకే పరివారం వాళ్ళ ఇల్లు అని చెప్పి. तो इससे ब्रह्म कुमारियों का प्रत्यक्षता होती है। దీంతో బ్రహ్మకుమారి యొక్క ప్రత్యక్షత అవుతుంది. ऐसे ही అలాగే अपने दिल में, మన హృదయంలో, भ्रकुटी में, బ్రుకుటిలో, हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर कर्म में ప్రతి కర్మలోనూ भगवान का प्रत्यक्ष करना है, तो भगवान को वहां खड़ा करना है। భగవంతుడిని ప్రత్యక్షత చేయాలంటే భగవంతుడిని అక్కడ నిలబెట్టాలి. कौन लोग अपने घर के ऊपर फ्लैग होस्टिंग कराते हैं, बताइए? ఎవరు వాళ్ళ ఇంటి మీద జెండాను ఎగరవేస్తారు చెప్పండి? जो भोजन का नियम फॉलो करते हैं, जो ठीक से पुरुषार्थ करते हैं, वही धैर्य से क्या करते हैं, अपने घर के ऊपर फ्लैग होस्टिंग कराएंगे ना। ఎవరైతే భోజనంలో నియమాలు పాటిస్తారో, ఎవరు పురుషార్థం చేస్తారో వాళ్ళే ధైర్యంగా వాళ్ళ ఇంటి మీద జెండా ఎగరవేస్తారు కదా. झंडा आप ऊपर लगा के अंदर नॉनवेज खाएंगे तो क्या होगा? జెండా పైన ఎగరవేసి ఇంట్లో నాన్ వెజ్ తిన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? तो ऐसे जहां बाबा को अपने घर में बसाया है, नियम को फॉलो करना पड़ेगा और बाबा को आगे रख के प्रत्यक्षता करना पड़ेगा। అలా బాబాని ఎవరైతే ఇంట్లో ఉంచుకున్నారో వాళ్ళు నియమాలు ఫాలో అవ్వాలి, అప్పుడు బాబా ప్రత్యక్షత అవుతారు. तो हर रोज दृढ़ संकल्प से दिया जलाते रहो, ప్రతిరోజు దృఢ సంకల్పంతో దీపాన్ని వెలిగించండి, कमी को निकालते जाओ, లోపాలని తీసేస్తూ వెళ్ళండి, शक्ति को धारण करते चलो, శక్తిని ధారణ చేస్తూ వెళ్ళండి, भगवान को आपके आगे रखकर प्रत्यक्षता करते चलो। భగవంతుడిని మీ ముందు ఉంచుకుని ప్రత్యక్షత చేయండి. नेक्स्ट क्या होता है? తర్వాత ఏమవుతుంది? खुशी से गीत गाते हो। చాలా సంతోషంతో పాటలు పాడతారు కదా. क्या गीत गाते हो? ఏ పాటలు పాడతారు?
मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा, धन्यवाद बाबा, ऐसे गीत सदा मन से गाते रहना। మేరా బాబా ప్యారా బాబా మీటే బాబా అని చెప్పి అలా ఎల్లప్పుడూ పాడుతూ ఉండండి. शुक्रिया बाबा, धन्यवाद बाबा, ऐसे बाबा को मन से थैंक यू कहते ही रहना चाहिए। ప్రియా బాబా ధన్యవాద్ బాబా అని మనస్సుతో ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండండి. गीत गाते गाते और भी नशा चढ़ गया तो ఈ అలా పాటలు పాడుతూ ఇంకా నష ఇంకా ఎక్కువైంది అంటే खुशी से डांस करो, సంతోషంతో డాన్స్ చేయండి. सूक्ष्म वतन में जाके बाप दादा के साथ डांस करो, సూక్ష్మవతలలోకి వెళ్ళి బాప్ దాదాతో అక్కడ డాన్స్ చేయండి. स्थूल रूप में डेकोरेशन करके गाना लगाकर डांस नहीं कहा बाबा ने। స్థూల రూపంలో బాగా తయారయ్యి ఇక్కడ డాన్స్ చేయడం కాదు, అలా చెప్పలేదు బాబా. सूक्ष्म रूप में बाप दादा के साथ डांस करना सिर्फ आप और बाबा दोनों को दिखाई दे। సూక్ష్మ రూపంలో వెళ్ళి బాప్ దాదాతో చేయండి, అంటే అక్కడ తండ్రి మీరు మాత్రమే, ठीक है, और शरीर के रूप में नहीं। శరీర రూపంలో కాదు. नेक्स्ट स्वीट, खुशी का स्वीट खाना और दूसरों को खिलाना। తర్వాత ఏంటి, సంతోషం అనే స్వీట్ మీరు తినడం మరియు వేరే వాళ్ళకి తినిపించు. ये स्थिति जब आ जाएगा ఇలాంటి స్థితి వచ్చినప్పుడు आपके मन से, మీ మనస్సుతో, संकल्प से, సంకల్పంతో, दृष्टि से, దృష్టితో, मुख से, ముఖంతో, चेहरे से, నోటితో మరియు ఫేస్ తో, कर्मेंद्रियों से, కర్మేంద్రియాలతో, कर्म से కర్మతో सदा ईश्वरीय सेवा चलता ही रहेगा। సదా ఈశ్వరీయ సేవ జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. भगवान का प्रत्यक्षता होता रहेगा। భగవంతుని యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. तो ऐसे गायन योग्य बनना है। అలాంటి యోగ్యులుగా మీరు అవ్వాలి. हर सेकंड ईश्वरीय सेवा चलते ही रहना चाहिए। ఈ సెకను ఈశ్వరీయ సేవ నడుస్తూనే ఉండాలి. तो ऐसे व्रत को धारण करो అలాంటి వ్రతాన్ని ధారణ చేయండి మీరు, और फर्स्ट डिवीजन में ही आना है మరియు మీరు ఫస్ట్ డివిజన్ లో రావాలి. और निरंतर ईश्वरीय सेवा चलता ही रहना चाहिए। నిరంతరము ఈశ్వర సేవ నడుస్తూ ఉండాలి. ये आप नहीं करेंगे तो మీరు చెయ్యలేదు అంటే आपका बैटरी डाउन हो जाएगा। మీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. बैटरी डाउन होने से, डाउन बैटरी से गाना बजाएंगे तो क्या होगा? బ్యాటరీ డౌన్ అయిపోయిన దాంతో మీరు పాటలు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? आप जानते हो पुराने जमाने में रेडियो था, ठीक से कनेक्शन नहीं आता था तो कैसे होता था? అందరికి తెలుసు కదా, పూర్వం రేడియో ఉండేది కదా, అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ సరిగా లేకపోతే ఎలా వచ్చేవి పాటలు? ऐसे ही जब सफलता नहीं मिलता है तो कंप्लेंट, रोना, दुख का फैसला अनुभव करना, ये सभी हो जाता है। అలా మనకి సఫలత దొరకలేదు అనుకోండి, మనకి దుఃఖము, అశాంతి అన్ని వస్తాయి. ये सभी आ रहा है, इसका मतलब ఇవన్నీ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే समय के अनुसार बाबा ने जो विधि कहा है वो आप अप्लाई नहीं कर रहे हो। సమయం అనుసారంగా బాబా ఏదైతే విధి చెప్పారో అది మీరు అప్లై చేయలేదు అని చెప్పి, तो सदा ब्रह्मा बाबा के साथ में रहना। కాబట్టి సదా బ్రహ్మ బాబాతోనే ఉండాలి. इसलिए बाबा अव्यक्त बने हैं। అందువల్లే బాబా అవ్యక్తంగా అయ్యారు. अनुभव करते रहना और अनुभव कराते रहना। మీరు అనుభవం చెందుతూ ఉండండి, అనుభవం చేయిస్తూ ఉండండి. तो ऐसे नया विधि से आपको शिवरात्रि मनाना है। ఇలా కొత్త విధితో మీరు శివరాత్రి జరుపుకోవాలి. तो बाबा के साथ स्नेह में रहना, सदा खुशी रहना, दूसरों को खुशी बांटते रहना। తండ్రితో ఎప్పుడు స్నేహంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషాన్ని పంచిపెట్టాలి. तो अपने को चेक करो आप कैसे हैं और क्या बनना है। కాబట్టి మీరు తమను తాము చెక్ చేసుకోండి, ఎలా ఉన్నారు, మీరు ఎలా తయారవ్వాలి అని. अच्छा, ओम शांति। ఓం శాంతి. ऐसे भी बनने वाले आप ही हो और कोई नहीं है, इसलिए बाबा ने आप लोगों को स्पेशल क्लास किया है। ఇవంతా తయారయ్యే వాళ్ళు మీరే, అందుకే మీకు స్పెషల్ క్లాస్ బాబా చెప్పారు. ठीक है, अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.